అన్నిటి కూడా పరిశీలించడానికి నేను గాని సోదర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 20 లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట. అన్ని కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరం కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటా ఉన్న వాళ్ళందరూ కూడా యువకులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఆహారం గాని మంచినీళ్ళు గాని అన్ని అందించడం జరిగింది అనమాట. ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్ స్టేషన్స్, ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్ స్టేషన్స్ లో కూడా నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది. అక్కడికి అన్ని కూడా జనరేటర్లు పంపించాం. అన్నిట్లో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం. నైట్ టైం భయప్రాంతులు కాకుండా ఉండటం కోసం. పగలైతే సబ్ స్టేషన్స్ లో వాటర్ వెళ్ళిపోయినాయి. ఆ సబ్ స్టేషన్స్ లో వాటర్ కూడా ఇమీడియట్ గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్నిటి కూడా పరిశీలించడానికి నేను గాని సోదర శాసనసభ్యులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా లంక గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 20 లంక గ్రామాలు ముంపు గురైపోయినాయి అనమాట. అన్ని కూడా దాదాపు అక్కడి నుంచి ప్రజలందరం కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇంకా కొంతమంది గ్రామాల్లోనే ఉంటా ఉన్న వాళ్ళందరూ కూడా యువకులందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఆహారం గాని మంచినీళ్ళు గాని అన్ని అందించడం జరిగింది అనమాట. ఇంకోటి ఇందాక మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే సబ్ స్టేషన్స్, ఈ లంక గ్రామాలకి పవర్ ఇచ్చే సబ్ స్టేషన్స్ లో కూడా నీళ్లు రావడం వల్ల మొత్తం కూడా పవర్ ఆపేయడం జరిగింది. అక్కడికి అన్ని కూడా జనరేటర్లు పంపించాం. అన్నిట్లో కూడా ఆ జనరేటర్లు కూడా అన్ని ఆన్ చేసేసి వాళ్ళకి లైటింగ్ అనేది ఇస్తాం. నైట్ టైం భయప్రాంతులు కాకుండా ఉండటం కోసం. పగలైతే సబ్ స్టేషన్స్ లో వాటర్ వెళ్ళిపోయినాయి. ఆ సబ్ స్టేషన్స్ లో వాటర్ కూడా ఇమీడియట్ గా అవకాశం ఉన్నంత వరకు డీవాటరింగ్ చేసి మళ్ళీ పవర్ ని రీజనరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం.